కుమారులు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు, సంతులేని దానిగా చేసిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆశీర్వాదం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నీ ఆశీర్వాదములు శత్రు పాడు చేయకు నిమిత్తమై చుట్టూ ఏమి వేసినాడంట? కంచె వేసినాడు. అనగా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, శత్రు ప్రవేశించుకు నిమిత్తమై, శత్రు ముట్టుకుని నిమిత్తమై ఎంత దేవుని కాపుదల. ఈ దినాల్లో ఈ సత్యాన్ని మనుషులు ఎరగట్లే. నేను బాగున్నాను, నేను కాపాడబడుతున్నాను, నేను సంరక్షించబడుతున్నానని మనుషులు తమకై తాము అనుకుంటున్న వారుగా ఉన్నారు. ఇది దేవుని కాపుదల అని అనుకోవట్లేదు, ఇది దేవుని భద్రత అనుకోవట్లేదు, దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుకోవట్లేదు, దేవుడిచ్చిన గర్భఫలము అనుకోవట్లేదు. అట్లా అనుకోనకుండా కృతజ్ఞత లేని వారే జీవిస్తున్నారు. కాదు ప్రియులరా, దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లించవలసిన వారిగా మనం ఉన్నాం. కనుక ఇక్కడ చూస్తే యోబు 1వ అధ్యాయంలో చూడండి, ఈ 10వ వచనముల కింద అంటాడు దేవుడు చేసినటువంటి కార్యాలు. ఇక్కడ నీవు అతనికి అతని ఇంటి వారికి ఏం చేస్తున్నాడంట? మధ్య భాగంలో నీవు అతని చేతి పనిని దీవించిన చేత అతని ఆస్తి దేశంలో ఏమైంది? విస్తరించింది. చూడండి, దేవుడు ఎలాంటి వాడు? నీ ఆస్తిని విస్తరింపజేసే దేవుడు, నీ చేతి పనిని దీవించే దేవుడు, నీ సంతానాన్ని వృద్ధి చేసే దేవుడు. ఈ సంగతిని మర్చిపోకాకు. అంత మాత్రమే కాదు, ఆయన చుట్టూ కంచె వేసే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. మనం చూస్తాం 120 కీర్తనలో, అనగా ఇశ్రాయేలు కాపాడవాడు కునుకడు, నిద్రపోడు. అంత కాపుదలిచ్చే దేవుడు ఆయన. ఎంత మంచి దేవుడు చూడండి. ఈ మంచి దేవునికి అనగా నీ అంతరంగంలో స్థానం ఇచ్చినావా? ఈ మంచి దేవుని ఎరిగినావా? ఈ మంచి దేవుని తెలుసుకున్నావా? అసలు ఈ మంచి దేవుడు నీ కొరకై ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ మంచి దేవుడే, ఈ ఉన్నతమైన దేవుడే, కాపాడే దేవుడే, దీవించే దేవుడే, లేకపోతే నేను ఆశ్రయించే దేవుడే, నీ చుట్టూ కంచె వేసే దేవుడే పరలోకమందలి భూలోకానికి వచ్చినాడు. ఎందు నిమిత్తమై సర్వమానవాళి అనగా పాపములో, లోకములో, చీకటిలో, అంధకారములో జీవిస్తున్నాయిగా వీరందరి యొక్క రక్షణ, విడుదల, విమోచన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందలి భూలోకానికి వచ్చినాడు. ఈ సంగతి నీకు తెలుసా? ఎందుకొరకై? నిన్ను విడిపించడానికే. మనం ఒక మాట చూస్తాం చూడండి. ఒక మాట నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం 9-10 వచనం చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయం. ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారిని పాలించి పెంచుము. చూడండి, అనగా ఫరో కుమార్తె ఏమంటుందంటే, అనగా ఆ మోషే ఆ యొక్క జమిబిడలో కనపడినప్పుడు, ఆ ఏట్లో కనపడినప్పుడు, ఆ చిన్నవాడిని చూసినప్పుడు ఏమంటుందంటే, ఈ యొక్క పిల్లవాడిని నువ్వు తీసుకెళ్లి పాలించి నా కొరకై పెంచు. చూడండి, కనుక మోసే పెద్దవాడైనాడు. మోసే పెద్దవాడైన తర్వాత ఏం జరిగింది? ఐదులో ఉన్నటువంటి వాడిని బయటికి తీసుకొచ్చినాడు, వెలుపల తీసుకొచ్చినాడు మోసే. కనుక మన పిల్లల రీతిగా మనం పెంచాలా? మన పిల్లలు ఏం చేయాలంటే లోకములో, పాపములో, చీకటిలో, అంధకారములో జీవించే వారిని వెలుగును తీసుకొచ్చే వారిగా ఉండాలా? ఆ రీతిగా ఆశ ఉందా? నా పిల్లోడు సేవకుడు కావాలా, నా పిల్లోడు సువార్తికుడు కావాలా, నా పిల్లోడు ప్రార్థన పరుడు కావాలా, నా పిల్లోడు అనగా నా కుమారుడు, నా కుమార్తె కన్నీరు కాల్చేవాడు కావాలా? ఆశ ఉందా? ఇది నాలో అనగా తల్లిదండ్రులకున్న ఆశ ఏంటిది? నా కుమారుడు ఎంటెక్ చదవాలా, బీటెక్ చదవాలా, నా కుమారుడు డాక్టర్ కావాలా. రక్షణ ఉందంటే చేతులు ఎలికేస్తారు. నీ పిల్లడికి రక్షణ ఉందంటే, నీ పిల్లడు రక్షించమన్నాడంటే, నీ పిల్లడు మందిరానికి వెళ్తున్నాడంటే, నీ పిల్లడు ప్రభుని ఎరిగినాడంటే ఏమన్నా నాకు తెలియదు, వాణ్ణి అడుగు. ఈ విషయంలో వాణ్ణి అడగాల. చదువు విషయంలో మనమే చెప్తాం, అడగక మనమే చెప్తాం, గొప్పగా చెప్తాం. ఓ నా పిల్లోడు అక్కడ ఉన్నాడు, నా పిల్లోడు ఇది చదువుతున్నాడు, నా పిల్లోడు అది చదువుతున్నాడు అని చెప్తాం. రక్షణ విషయంలో నాకు తెలియదు, వాణ్ణి అడుగు అని చెప్పేస్తాం. చూడండి, అంటే ఆ విషయంలో బాధ్యత లేదు, చదువు విషయంలో బాధ్యత ఉంది, ఎంతైనా కూడా క్రైమ్ చెల్లిస్తాం. కానీ రక్షణ విషయంలో బాధ్యత లేదు. నాయనా చదువుకున్నావా బైబిల్? నాయనా మందిరానికి వెళ్తున్నావా? నాయనా ప్రార్థన చేసుకుంటున్నావా? నాయనా యేసుని అంగీకరించు. నోరు తెరిచి మనం చెప్పలేం.
చూడండి, పరో కుమార్తె అంటది, అనగా మోసే కనపడినప్పుడు జమ్మిపేటలో వారిని పాలించి నా కొరకే పెంచు అనేకునేటువంటి ఇద్దరు నేర్చుకున్నాడు. అనగా దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటు మోషేలో ఉన్నది, తీసుకెళ్ళినాడు. 5లో 430 సంవత్సరాలు బానిసత్వంలో జీవించే వారిని వెలువడి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మోసే తలంపు ఏంటంటే ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనకి ఇచ్చిన పిల్లలని అందుకొరకే మనం పెంచాలా. చీకటిలో, పాపంలో, అంధకారములో, దుర్గంధములో, బంధకములో బందీలైపోయి నిత్య నాశనానికి పరుగు తీస్తున్నారు. వారి కొరకే మన పిల్లని మనం పెంచాలా. వారి కొరకే ప్రార్థన చేసేటువంటి వారిగా మన పిల్లని మనం పెంచాలా. సరే, రాజు సుమిత్ర ముందుగానే కుమారుని కొరకే ఒక పేరు నిర్ణయించుకున్నారు. ఏం పేరునైనా అది అందరికి తెలుసు కాబట్టి మళ్ళీ ముందుగా చెప్తున్నా. మాకు చెప్పిండే తర్వాత తెలిసేది. అనగా చార్లెస్ పిన్ని. ఈ చార్లెస్ పిన్ని ఉన్నతమైనటువంటి సువార్థికుడు, సామాన్యమైనటువంటి వాడు కాడు. ఉన్నతమైనటువంటి సువార్థికుడు. దేవుని యొక్క ప్రజల కొరకై, నశించిపోయే ఆత్మల కొరకై ఆరాటం కలిగి, త్యాగం కలిగి, సమర్పణ కలిగి, రోషము కలిగి జీవించే వ్యక్తి. ఈ వ్యక్తికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 4వ రోజు 5వ రోజు అనుకుంటా, ఆ పెళ్లి కూతురులే భార్య ఒక చేతికి ఒక బుట్టనిచ్చి, అయ్యా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురామని చెప్పిందంట. సరే అని చెప్పేసి పోత బైబిల్ని బుట్టలో పెట్టుకుని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి 3 నెలలకు వచ్చినాడంట. ఎన్నెలకు వచ్చినాడు? 3 నెలలకు వచ్చినాడు. పెళ్ళి అయిపోయి 3 రోజులు అయిపోయింది అప్పటికి. ఎందుకు అనగా పెళ్ళి అయిపోయినది మర్చిపోయినాడు, భార్యను మర్చిపోయినాడు. సువార్త చెప్పుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయి 3 నెలల తర్వాత అయ్యో నాకు పెళ్ళయిందే, అయ్యో నాకు భార్య ఉంది అని చెప్పేసి ఇంటికి వచ్చినాడంట. చూడండి ఎంత త్యాగము. దేవుని యొక్క ప్రజల కొరకే దేవుని పని అంటే, నశించిపోయే ఆత్మలంటే, నశించిపోయేవారంటే. ఇది నాన్న పెళ్ళి అయితే నెల వరకు కూడా మందిరానికి రారు. పెళ్ళి అయితే సంవత్సరం వరకు కూడా మందిరానికి రారు. పెళ్ళి అయిన 3 రోజులకే 4 రోజులకే దేవుని యొక్క ఉన్నతమైన స్వార్థ ప్రకటించడానికి 3 నెలల వరకు కనపడలేదంట. చార్లెస్ పిన్ని. ఏం రాజు, నీ కుమారుని ఎట్లా పెంచాలనుకుంటున్నావు? మంచి పేరే పెట్టుకున్నావు, మంచి పేరే అనగా నువ్వు ఎన్నుకున్నావు, మంచిదే అన్న రీతిగా పెంచింది సమయంలో. పేరు పెట్టుకోవడం అనగా మంచిదే కాదు కానీ మన పిల్లల రీతిగా ఉండాలని ఆలోచన చేయాలా. మన పిల్లల రీతిగా పెంచాలని మనం తపన పడాలా. నా కుమారుడు, నా బిడ్డ దేవుని కొరకై, దేవుని ఇంట్లో దేవుని ప్రజల కొరకై, నశించిపోయే వారి కొరకై జీవించాలా అనేటువంటిది ఆశ కలిగి ఉండగలిగితే లోకములో నేను మించిన వాడు లేడని చెప్పగలుగుతా. చదువులు సామాన్యంగా అవి వచ్చేస్తాయి, ఆస్తులు సామాన్యంగా అవి వచ్చేస్తాయి, అంతతులు సామాన్యంగా లోకములో లేని మానవుడు లేడంటూ లేడు. కానీ దేవుని కొరకు పెంచేవారు, దేవుని కొరకు జీవించే దినాల్లో చాలా అర్థమైపోయినారు. సమయంలో పెంచిన దినాల్లో శిలోహ మందిరము లేకపోతే ఏలుకుమారులు బాగలేరు. ఏలుకుమారులు ఎలాంటి వారంట? వాళ్ళు చాలా చెడిపోయిన వారు, చాలా భిన్నంగా జీవించేటువంటి వారు. అయినప్పటికీ కూడా అన్న కుమారుని దేవుని కొరకై, దేవుని ప్రజల కొరకై తిరిగి ఆగిపోయిన ప్రత్యక్షత అనగా శిలోకలోనికి వచ్చే నిమిత్తమై సమయాలు పెంచింది. ఎంత గొప్ప త్యాగం అండి. కనుక చివరి దినాల్లో దేవుడు మనకిచ్చిన బిడ్డలను కూడా మనం అట్లా పెంచాలా. ఉదయకాలం లేవగానే కుటుంబంలో అనేక కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలా. ఆ కుటుంబ ప్రార్థనలో పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకోవాలా. వారికి చక్కటి మాటలు మనం బోధించాలా. అనగా రాత్రి ముగించే సమయంలో కుటుంబ ప్రార్థన కలిగి పిల్లలకి దేని వాక్యాన్ని మనం బోధించాలా. వారు దీవెనను అందుతారు, దీవించబడతారు. వారిని దేవుడు వర్ధిల్లింపజేయగలుగుతాడు. మన తర్వాత దేవుని యొక్క పని చేయగలుగుతారు. అలాంటిది లేకపోతే ఏం చేయగలుగుతారండి? మరిదిగా జీవించకపోతే, అట్లా పిల్లని హెచ్చరించకపోతే వారు ఎట్లా దేవుని కొరకే బతుకుతారు? ఎట్లా వారిని మనం సిద్ధం చేయగలుగుతాం? కనుక దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన అది చాలా గొప్పదిగా మనకు కనపడుతుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒక మాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను
ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయవలెను. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పనుకొడినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. చూడండి, కనుక దేవుని యొక్క మాటల గురించి, దేవుని గురించి మన పిల్లలతో మనం మాట్లాడాల. కూర్చున్నా, లేచినా, నడిచినా, పనుకున్నా. పాతకాలంలో అమ్మమ్మలు అనగా పిల్లలను పక్కన పెట్టుకుని ఏం చెప్పేవాళ్ళు? ఆకాశం వైపు చూపించి ఏదో సన్నమామ కదా, లేకపోతే చుక్కలు చూడు, లేకపోతే పక్షులు చూడు, అట్లా వాళ్ళని ఏదో అనగా లోక సమయమైన మాటలన్నీ చెప్పి వారిని నిద్రపుచ్చేటువంటి వారు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, పనుకున్నా, లేచినా, కూర్చున్నా, నడిచినా దేవుని యొక్క మాటలు వారికి చెప్పు. దేవుని ఎరిగితే నువ్వు చెప్పగలుగుతావు, దేవుని ఎరగకపోతే నువ్వు చెప్పలేవు. ఏం చెప్తావు? టీవీ గురించి చెప్తావు, సెల్ ఫోన్ గురించి చెప్తావు, సినిమా గురించి చెప్తావు, లోక గురించి చెప్తావు, నాయకులు, హీరోయిన్ గురించి చెప్పగలుగుతావు. యేసయ్య గురించి నువ్వు వింటే కూర్చున్నా, లేచినా, నడిచినా, పాలిస్తున్నా, స్నానం చేపిస్తున్నా, లేకపోతే భోజనం చేపిస్తున్నా యేసయ్య గురించి చెప్పగలుగుతావు. యేసయ్య గురించి చెప్పగలిగితేనే మన పిల్లలు మనం కాపాడుకుంటాం. అర్థమవుతుందా? యేసయ్య గురించి చెప్పకపోతే మన చేతులారా మన పిల్లల్ని మనమే పాడు చేసుకున్నట్లు. ఎందుకంటే లోకము చాలా ఆకర్షణీయంగా ఉంది, లోకం చాలా చెడిపోయింది, లోకములో పాపము తానబడుతుంది, శత్రువు భయంకరంగా లోకములో విజృంభిస్తున్నాడు. ఇలాంటి లోకం నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాలంటే ముందుగా మనం ప్రభుని ఎరిగి ఉండాలి. ముందుగా దేవుని ఉన్నతమైన ప్రేమను మనం తెలుసుకుని ఉండాలి. ప్రభు కొరకే జీవించేవారుగా ఉంటే మన పిల్లలు మనము కాపాడుకోగలుగుతాం. ఎంత మంచి మాట చూడండి. ఒక మాట చూద్దామనండి. మొదటి సమయ గ్రంథం 7వ అధ్యాయం, మొదటి సమయ గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇలాగున ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఆ ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి సమూయేలుని దినములన్నిటిలో